అరుణ్ పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇస్తూ ఐ లవ్ యూ చెప్పిన సుమతి ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అరుణ్ అయితే సుమతికి ఫోన్ చేస్తాడు. ఈరోజు నా బర్త్డే అని మీకు చెప్పాను కదా, నేను గుడికి వెళ్తున్నాను, మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఇక అరుణ్ అయితే చెప్తాడు. మీ బర్త్డే అని నాకు గుర్తుంది, రావాలని నేను అనుకుంటున్నాను, కుదిరినంత మట్టికి వస్తాను అంటూ సుమతి అయితే చెప్పంగానే, అదేంటండి, మీరు వస్తారని ఎన్నో ఆశలతో నేను గుడికి వెళ్తున్నాను, మీరు దయచేసి ఏదో రకంగా రండి, అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేనెవరులేండి, మీ ఇష్టం, వస్తే రండి, మీకోసం మాత్రం 1000 కళ్ళతో గుడిలో ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అరుణ్ అయితే సుమతితో చెప్తాడు. అప్పుడే సుమతి అయితే నిర్ణయించుకుంటుంది, ఎలాగో పెళ్ళైన తర్వాత కూడా నా కుటుంబానికి తోడుంటాను అని చెప్తున్నాడు. మీ కుటుంబం విషయంలో నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను, పెళ్ళైన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు అని అంత అలా చెప్పినప్పుడు నేను మాత్రం ఎందుకో వద్దని చెప్పాలి. రేపన్న రోజు నా జీవితంలోకి ఎవరు వస్తారో అప్పుడు నా పుట్టింటి వాళ్ళని చూడనివ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఈయన ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటే ఆనందంగా ఉంటుందేమో, ఆయన పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలి అంటూ తన శాలరీలో దాచిపెట్టిన డబ్బుల్లో అయితే ఒక వాచ్, ఒక చైను అయితే తీసుకుంటుంది. ఇక సుమతి అయితే గుడికి వెళ్తుంది. ఇంతలో అప్పుడే గుడిలో అయితే అరుణ్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. సుమతి గారు వస్తారో రారో, ఈరోజు నా ప్రేమని ఒప్పుకుంటే బావుండు, తను నా ప్రేమని ఒప్పుకోవాలని ఎదురు చూస్తున్నాను, కానీ ఏం చేస్తారో అర్థం కావడం లేదు, దయచేసి నా ప్రేమని అర్థం చేసుకునేలా చేసి మా ఇద్దరికి పెళ్ళి అయ్యేలా చేయి స్వామి అంటూ అరుణ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడేక సుమతి అయితే వస్తుంది. ఇక సుమతి రావడం చూసిన అరుణ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు ఇక్కడికి రారేమో అని ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నాను, మిమ్మల్ని ఇలా రావడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. నేను కూడా రాకూడదనే అనుకున్నాను, కానీ మీరు ఎదురు చూస్తూ మళ్ళీ నేను రాకపోతే బాధపడతారు, ఈరోజు మీ బర్త్డే కదా, ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను అంటూ ఇక సుమతి అయితే చెప్తూ ఉంటుంది. మీరు ఈ మాట అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు మీరు రావడం నా అదృష్టం, నా బర్త్డే ఈరోజు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఇక అరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక సుమతి అయితే తను తీసుకువచ్చిన వాచి చైను కూడా అరుణ్ చేతిలో అయితే పెడుతుంది. ఏంటండి, మిమ్మల్ని నార్మల్గానే రమ్మంటే మీరేంటి ఇలా గిఫ్ట్ తీసుకువచ్చారు అంటూ అడుగుతూ ఉంటాడు అరుణ్ అయితే. అంటే బర్త్డే స్పెషల్గా నా గుర్తుగా మీ దగ్గర ఉండాలని, ఎప్పుడూ ఈ వాచి మీ చేతికి ఉంటే నన్ను చూస్తూ ఉన్నట్టు ఉంటుందని, మీ మెడలో చైన్ ఉంటే నేను మీ దగ్గరే ఉన్నట్టు ఉంటుందని ఈ రెండు గిఫ్ట్గా తీసుకున్నాను, మీరు అడిగిన దానికి కూడా ఒప్పుకుంటున్నాను, ఐ లవ్ యూ అంటూ ఇక సుమతి అయితే అరుణ్కి ఐ లవ్ యూ చెప్పంగానే ఆ మాటకి అరుణ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మీరు అసలు నాకు ఐ లవ్ యూ చెప్తారని అనుకోలేదు, నాకు మీరిచ్చే బర్త్డే స్పెషల్ గిఫ్ట్ చాలా అద్భుతంగా ఉంది, అసలు ఈరోజు నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడేమో అన్నంత ఆనందంగా ఉంది అంటూ ఇక అరుణ్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. నేను కూడా నిర్ణయించుకున్నాను, మీరు నా దగ్గరే ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు, ప్రతి విషయంలో కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు, మీ కుటుంబం మీరు చూసుకోవచ్చు, పెళ్ళైన తర్వాత కూడా ఎలాంటి కండిషన్ ఉండదని మీరు చెప్తున్నారు కదా, ఆ మాటకి నాకు చాలా సంతోషంగా అనిపించింది, అందుకని మీలాంటి వ్యక్తిని వదులుకోవడం ఇష్టం లేక నా ప్రేమని మీకు తెలియచేస్తున్నాను, ఐ లవ్ యూ అంటూ సుమతి అయితే ఐ లవ్ యూ చెప్తుంది. అప్పుడిక ఆ మాటకి అరుణ్ చాలా సంతోషపడుతూ, అసలు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదండి, నాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తుంది, ఈరోజు ఆ దేవుడే దిగి వచ్చి నాకు వరం ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటూ అరుణ్ కూడా
కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే గుడికి వస్తుంది. ఇక గుడికి రావడంతో అప్పుడే బయట అయితే పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది, ఏంటి మీనా ఈరోజు పొద్దున్నే గుడికొచ్చావు అంటూ అనంగానే, ఏమీ లేదమ్మా, ఏదో కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే రావలసిన ఒకే ఒక చోటు ఈ గుడే కదమ్మా, అందుకనే గుడికి వచ్చాను అంటూ అనంగానే, ఏంటమ్మా మీనా మళ్ళీ ఏదైనా సమస్య అంటూ అడుగుతూ ఉంటుంది పార్వతమ్మ అయితే. నువ్వేమీ కంగారు పడకు, ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు, ఏదో నార్మల్గా వచ్చానంతే. ఈ మధ్యకాలంలో డెకరేషన్లు అంటూ హడావిడితో నేను చాలా బిజీగా ఉంటున్నాను కదా, ఇప్పుడైనా కొంత టైం ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఏదో కొంత మొరపెట్టుకుందామని, అలా ప్రశాంతంగా కూర్చుందామని వచ్చాను, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. అవును మీనా, గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, త్వరలోనే నీ చెల్లెలు పెళ్ళి కూడా జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో అమ్మా అంటూ అనంగానే, నువ్వు కంగారు పడకు, మన సుమతికి మంచి సంబంధం వస్తుంది, ఖచ్చితంగా దాని లైఫ్లోకి మంచి భర్తే వస్తాడు, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక మీనా అయితే గుడి లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇక సుమతి అరుణ్ ఇద్దరూ కూడా ప్రేమగా మాట్లాడుకోవడం అయితే చూసేస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సుమతి ఈ అరుణ్తో కలిసి కనిపిస్తుంది, అంత క్లోజ్గా మాట్లాడుతుంది ఏంటి అంటూ ఇక దగ్గరికి అయితే వస్తూ ఉండగా అప్పుడే సుమతి అయితే అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థమైంది, అందుకని అది అర్థం చేసుకొని నేను కూడా నా మనసులో మాట మీకు చెప్పాను, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం, వెంటనే ఈ విషయాన్ని మా అమ్మకి మా అక్కకి చెప్పాలి, వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, మా అక్క కూడా ఎప్పుడూ నా భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటుంది, నేను అడిగింది ప్రతిదీ కూడా తను చాలా వరకు నెరవేర్చడానికే చూస్తుంది, తనని కూడా ఒక మాట అడిగి అప్పుడు ఇంట్లో పెద్దవాళ్లతో పెళ్లి విషయం మాట్లాడదాము అంటూ సుమతి చెప్పంగానే, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సుమతి, త్వరలోనే మనిద్దరం పెళ్లి చేసుకుందాము, మనిద్దరి భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటూ అరుణ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇద్దరు మాటలు విన్న మీనా అయితే, అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఈ అరుణ్ అంటే ఈయనకి ఇష్టం ఉండదు, ఇప్పుడు ఈ అరుణ్ని సుమతి ప్రేమిస్తుందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోరు, ఇక వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఖచ్చితంగా ఇక పెళ్లి చేసే తీరవలసి వస్తుంది, నేను ఖచ్చితంగా పెళ్లి పెద్దగా నిలబడవలసి వస్తుంది, ఏదోటి ఆలోచించాలి, వీళ్ళిద్దరి గురించి మాట్లాడి ఆయనకి అర్థమయ్యేలా చేసి ఇక సుమతికి అరుణ్కి పెళ్లి జరిగేలా చెయ్యాలి అంటూ మీనా అయితే నిర్ణయించుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.